హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా పొలం పోదాం రండి. ఈరోజు మా పొలం మీకు చూపించాలనుకున్నాం ఫ్రెండ్స్. చుట్టూ చేలు మధ్యలో ఉంది పొలం. నేను వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దారి కొద్దిగా వర్షం వల్ల బాగాలేదు, అయినా సరే నడిచి వెళ్ళాలి. కష్టపడాలి కదా ఫ్రెండ్స్, కష్టపడితేనే మనం వెళ్తూ ఉంటుంది. చుట్టూరు కూడా చేలో ఉన్నాయి. ప్రకృతికి తీసుకువెళ్తున్నా ఫ్రెండ్స్. మీరు అందరూ చివరికి చూడండి. పక్కన చుట్టూరు వరి చేలు, కొబ్బరి మొక్కలు చూడవచ్చు. ఇక్కడ చేలు గొట్టులు, కొబ్బరి చెట్లు, చాలా బాగుంటుంది చూడండి. ఆకాశం చూడండి, మబ్బుతో ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. ఆవులు మేయడానికి ఒట్టిగడ్డి కూడా పక్కన ఉంది. ఆవుల కోసం ఒట్టిగడ్డి మేటిలు అంటారు. అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి, చూపించండి. ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందనేది దానికోసం స్పెషల్గా తీసాను ఫ్రెండ్స్ వీడియో. పల్లెటూరు యొక్క గొప్పతనం కోసం నెక్స్ట్గా చూడండి. ఇలాగా చుట్టూ చేలు, పొలాలు, మధ్యలో దారి. రండి ఫ్రెండ్స్, వెళ్దాం. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తాటరి చక్రాలు. అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి ఫ్రెండ్స్, కూడా చక్రాలు ఉన్నాయి. చక్రాలు దమ్ములు చేస్తారు. దమ్ములు చేస్తే చక్రాలు. ఈ ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది. కానీ ముఖ్యంగా టౌన్లో ఉన్న వారి కోసం ఈ వీడియో చేశాను. టౌన్లో ముఖ్యంగా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, లాగుతుంటే రావట్లేదు. అది వ్యవసాయంకి చేస్తారు. పన్నుముట్లు, నాట్లు వేస్తారు. నాట్లు చూడండి. ఒట్టిగడ్డి అంటే ఆవులు, గేదెలు మేయడానికి. చూడండి ఎంతమంది ప్లేస్, చుట్టూరు వాతావరణం. కరోనా టైంలో చాలామంది ఆక్సిజన్ లేక చనిపోయారు. కానీ మనకు వాతావరణం పల్లెటూరు వాతావరణంలో అంటే లేదు. ఇక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంది. ఆక్సిజన్ ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చిన స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను సరదాగా అంటే ప్రతి ఒక్కరు అమెరికా, జపాన్, దుబాయ్, ముంబై అంటారు. కానీ ఈరోజు నేను మాత్రం పల్లెటూరు కోసం తీయాలని చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇక్కడ బురద మట్టిలో నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి ఎలా ఉందో మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన ఆకాశం చూడండి, మబ్బు ఎక్కువ ఉంది, వర్షం వచ్చే విధంగా ఉంది. కింద మట్టి, బురద మట్టి ఉంది ఈ రూట్ అంతా. ఇక్కడ నుంచి ఎండ వస్తే బండ్లు వెళ్తాయి ఫ్రెండ్స్, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరు. మా నాన్నగారు దీని నుంచి ఇక్కడికి వెళ్తారు. ఈ దారిలోనే వెళ్ళాలి. సైకిల్ కూడా పనిచేయదు, నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను సరదాగా వెళ్ళాను ఫ్రెండ్స్ చూడడానికి. ఇక్కడ ఒట్టిగడ్డి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒట్టిగడ్డి అంటే ఆవులు, గేదెలు కోసం పాలు ఇస్తాయి. ఆవులు, గేదెలు మనం ఆహారం తింటాం, మరి వాటికి ఆహారంగా ఒట్టిగడ్డి తింటుంది ఫ్రెండ్స్ ఆవులు, గేదెలు. చూడండి ఎంత ఎత్తేసారు. ధాన్యం నుంచి వచ్చింది 15 కూడా విలువైంది. ధాన్యం నుంచి బియ్యం వస్తుంది, ఒట్టిగడ్డ వస్తుంది, తౌడు వస్తుంది, చిట్టు వస్తుంది.
ఈ మనకే కాకుండా పశువులకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి ప్రకృతి గ్రీన్ కలర్లో ఉంది, ఎంత గ్రీన్. దారి చూడండి ఎంత బురద, అంటే జారిపోయేటట్లు ఉన్నది దారి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వేసినట్టు వేసారు ఫ్రెండ్స్ ఈ దారి. అదే ఎర్ర మట్టితో వేశారు, కరిగిపోయింది వర్షానికి. మళ్ళీ వేస్తారు, మళ్ళీ రైతులంతా వేస్తారు. ఇక్కడ రైతులంతా వేయాలని కోరుతున్నారు ఈ దారి ఇక్కడ రైతులు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగా అంటే ఇక ఈ దారిలో నడవడం తప్ప సైకిల్ కూడా వెళ్తాం ఫ్రెండ్స్, జారిపోద్ది బురదగా ఉంది మట్టి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ దారి. ఈ దారిలోనే వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ చేలు చుట్టూ చేలు, ఈ పక్కన చేలు, ఈ పక్కన చేలు, ఈ పక్కన చేలు, ఆ పక్కన చేలు. ఇదేమో బురదగా ఉంది. మీకు వీడియో చూపించడం కోసం చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన కూడా చూడవచ్చు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీకు వర్షానికి కొంచెం తడిసిపోయింది ఫ్రెండ్స్, చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. దాంతోపాటు మా నిస్సి కూడా వచ్చాడు, మా నిశాంతో కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు వస్తాడు, ఎక్కడున్నాడు నిశాంత్. మా నిశాంత్ కూడా సరదాగా వస్తానని చెప్పాడు. నేను కూడా వస్తాను మాయ, నీ కూడా మామయ్య అంటూ వచ్చాడు. టూరు పాపం వచ్చాడు, బాగా చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్, కొద్దిగా దూరం ఉంది. లాస్ట్ టెస్ట్ ఏంటంటే మా పొలం ఇది, ప్రత్యేకంగా మా పొలం మీకు చూపిస్తున్నాను. చూడాలి కదా, ప్రతి ఒక్కరు ఏదో చూపిందాం, చార్మినార్ చూపిస్తారు, తాజ్మహల్ చూపిస్తారు, కానీ ముఖ్యంగా మా పొలం చూపిస్తున్నాను. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత మీ పిల్లల తరాల వారికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే పొలం అంటే ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్, కొంతమందికి చేలు తెలియదు ఫ్రెండ్స్, మట్టి కూడా కొన్నాళ్ళు తెలియదు ఫ్రెండ్స్. అందుకు ముఖ్యంగా చూడవలసిన వీడియో టౌన్లో ఉన్న వాళ్ళకి చూడవలసిన ఫ్రెండ్స్. ప్రకృతి వాతావరణం ఫ్రెండ్స్. ఈ ప్రకృతి వాతావరణంలో ఇక్కడ మనకు టీవీలు అవసరం ఉండదు ఫ్రెండ్స్, చాలా వాతావరణం బాగుంటుంది. ఫ్యాన్లు అవసరం ఉండదు, ఏసీలు కూడా అవసరం ఉండదు. చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడో అతను చేల మధ్యలో. అతను లైక్ కొట్టాను ఫ్రెండ్స్. వెళ్దాం ఫ్రెండ్స్. వీడియో లాంగ్ అంటే నడుచుకుంటూ తీసాను ఫ్రెండ్స్, దానివల్ల లాంగ్ వచ్చింది. కానీ చూడండి ఫ్రెండ్స్, చివరికి చూడండి. చివరిన మా ఆవులు చూపిస్తాను. ఆవులను చూపిస్తాను, మా కౌస్ని. ఇలా గేదెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, పాలు. ప్రకృతి నుంచి లభించే ప్రతిది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఆకాశం మబ్బులు, అంటే వర్షం వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు చుట్టూ చేలు, బోధు కాలువ. ఇక్కడ బోధు కాలువ అంటే పంట కాలువ. చేలు పండాలంటే పంట కాలువ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పక్కన కూడా పంట కాలువ ఉంది ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ వచ్చేస్తాం. అప్పుడు సమయం కేటాయించి చూడవలసింది కోరుచున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ పొలాలు, చేలు, మట్టి కొండ బురద, మట్టిలో నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. షూలు కానీ జోళ్ళు కానీ వేసుకోనట్లేదు, వేసుకుంటే జారిపోతాం ఫ్రెండ్స్. స్కై చూడండి బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. మా నిశ్చి కూడా చూపిస్తున్నాం చూడండి, ఎంత దిగిపోయాడో కిందకంట.
సరదాగా ఆడుకుంటున్నాడు, సరదాగా వాటర్ తోటి. ప్రకృతి నుంచి వచ్చిన వాటర్ ఫ్రెండ్స్, ఇది ఏమవుదో చేలు చూపిస్తున్నాడు బాగున్నాయని. చిన్నప్పుడు ఆడుకుంటూ కదా ఫ్రెండ్స్, మనం అలా ఆడుకుంటున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు బాబు. 2-3 సార్లు జారిపోయాడు ఫ్రెండ్స్ డిసిగాడు. చూద్దామని పొలం నడుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పొలం దగ్గర మా తెలిసిన వారు చేలు ఉన్నాయి, పొలాలు కూడా ఉన్నాయి, పాకలు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా నిండిపోయేది ఫ్రెండ్స్. అప్పుడు గేదెలు అవుతూ నిండిపోయి ఇక్కడ అంతా చాలా మంది ఉండేవారు. ప్రస్తుతం అందరూ కూడా అభివృద్ధి డెవలప్మెంట్ అంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది చూడవచ్చు, ఇక్కడ బాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఉండి గేదెలు ఆవులు కానీ లేరు. 5 కొన్ని పుస్తకాలు వల్ల లేవు ఆవులు, గేదెలు మేపడం లేదు. పంటకాలం ఉన్నాక పంటకాలం చిన్నది పిల్లకాలం అంటారు. చూడవచ్చు ఫ్రెండ్స్, ఫాస్ట్గా మా పొలం వచ్చేస్తుంది. మా పాక వస్తుంది ఫ్రెండ్స్, మా పాక వచ్చేస్తుంది. చెట్టు పక్కనే వస్తుంది. ఆవులు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మా ఆవులు వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఆవులు అంటే ఆవులు. ఇది మా పొలం పోదాం రండి. పొలం ప్రేమలో ఆవులు చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఆవులు చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.